హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఈరోజు వీడియోలో బొంబాయి రవ్వ అలాగే శనగపిండి యూస్ చేసుకొని రుచికరమైన లడ్డూలు ఈజీగా 15 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చూసేయండి. చిన్న పెద్ద ఎవరికైనా ఈ లడ్డూలు నచ్చుతాయి. ఒక గిన్నెలోకి 1 కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు శనగపిండి, 2 ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కరిగించిన నెయ్యి కానీ లేదా పేరుకున్న నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చండి. 5-6 టీ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మనకి ఈ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే మనం గుప్పిట్లో బిగిస్తే కనుక అట్లా ఉండలాగా ఫామ్ అయిపోవాలన్నమాట. ఈ స్టేజ్ వచ్చేంత వరకు నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేసుకోవద్దు, బొంబాయి రవ్వ పీల్చుకోవడానికి టైం పడుతుంది కదా. కొంచెంగా వేసుకొని ఇలా కొంచెం మెత్తగానే కలుపుకోండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక పావు గంట పక్కన పెట్టేసుకోండి. పావు గంట తర్వాత ఈ పిండి మనకి కొంచెం చేతులకి అతుక్కుంటుంది కాబట్టి కొంచెం 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. పిండి ఇలా సాఫ్ట్గా ఉండాలన్నమాట, మరి హార్డ్గా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో నుంచి కొంచెంగా ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ఓవల్ షేప్లో చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని పెట్టేసుకొని 2 వైపులా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్లేమ్ మటుకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోండి, లోపల చక్కగా ఉడుకుతాయి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఇవి మనకి ఆరిపోవాలండి. ఆరేంత వరకు పక్కన పెట్టుకోండి. ఆరిపోయిన తర్వాత వీటిని చిన్న ముక్కలుగా తుంచుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. ఇలా మనకి రవ్వగా ఉంటుందండి, పొడిగా ఉంటుంది ఇది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు పంచదార వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ శనగపిండి తీసుకుంటామో అదే కప్పు. ఇందులో ఒక పావు నుంచి 1/2 కప్పు వాటర్ని పోసుకొని పంచదారని మరిగించుకోండి. మనకి తీగపాకం రానవసరం లేదండి, జస్ట్ మనకి కొంచెం మన వేళ్ళు అతుక్కుంటూ ఉంటే సరిపోతుంది. తీగపాకం వచ్చేస్తే ఆరిపోతే కనుక గట్టిగా అయిపోతుంది అనమాట. సో చూసుకొని జాగ్రత్తగా కొంచెం పంచదార కరిగిన తర్వాత మరొక 5 లేదా 8 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అందులోకి జీడిపప్పు, కిస్మిస్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇందాక పొడి చేసుకున్న దానిలో వేసేసుకొని బాగా కలుపుకోండి. మీరు కావాలంటే ఇక్కడ మిగతా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. జీడిపప్పుని చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మన పాకం కొంచెం గోరువెచ్చగా ఉంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పిండిలో వేసుకొని కలుపుకోండి. మొత్తం ఒకేసారి వేసుకోవద్దండి, ఒక్కొక్కసారి పాకం ఎక్కువైపోతుంది. సో కొంచెంగా చూసుకొని మనకి ఉండ వచ్చేంత వరకు పాకం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఉండకి రాలేదు, ఇంకొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను. మీరు కూడా చూసుకుంటా వేసుకొని కలుపుకోండి. నాకు ఇక్కడ ఒక 2 లేదా 3 స్పూన్ల పాకం మిగిలింది చూసారా, అందుకని కొంచెంగా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు వీటిని మీకు నచ్చిన సైజులో బాల్స్ లాగా చేసుకోవడమే. చాలా ఈజీ అండి. మామూలు శనగపిండి లడ్డు కన్నా ఇది చాలా తేలిగ్గా అయిపోతుంది, చేతులు కూడా కాలవు మనకి.
తినడానికి కూడా చాలా బాగుంటుంది, రవ్వ రవ్వగా. పిల్లలకి అలాగే పెద్దవాళ్ళకి ఇద్దరికీ నచ్చుతుంది. ముఖ్యంగా చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ఇవి మనకి 15 నుంచి 20 రోజుల వరకు నిలువ కూడా ఉంటాయి. సో మరి చూశారు కదా మీరు కూడా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చాయనేది, టేస్ట్ ఎలా ఉందనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఓకేనా? మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలానే మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.